హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ప్రెజెంట్ నేను ఆర్ఆర్బి బిలాస్పూర్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి ఉన్నాను అనమాట. అండ్ అలాగే రిజల్ట్ ఇక్కడ ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ CBT-1 రిజల్ట్స్ అయితే వచ్చేసాయన్నమాట. అండ్ అలాగే ఇక్కడ మన సికింద్రాబాద్ కోసం చాలాసేపటి నుంచి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. గైస్, వచ్చేస్తుంది నైట్ కల్లా సికింద్రాబాద్ బెంగళూరు ప్రతి జోన్ది వచ్చేస్తుంది రిజల్ట్ అనేది. మెల్లమెల్లగా ఓపెన్ అయితే అవుతుంది అనమాట వెబ్సైట్స్. ఓకేనా, ప్రస్తుతం అయితే ఈ వీడియో చేస్తున్నప్పటికీ ఒక 7 జోన్స్ యొక్క రిజల్ట్ అయితే వచ్చింది CBT-1ది. అందులో భాగంగా ఇది బిలాస్పూర్ది చూపిస్తున్నాను, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు బిలాస్పూర్ జోన్ కూడా చాలామంది అప్లికేషన్ అయితే పెట్టుకున్నారన్నమాట. చాలామంది ఇక్కడ అడుగుతున్నారు. చూడండి గైస్, ఆల్రెడీ మీ అందరికీ తెలుసు CBT-2 ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. అండ్ అలాగే ఇండివిజువల్గా రిజల్ట్ ఎప్పటి నుంచి చూపిస్తుంది అంటే కనుక 27 ఫిబ్రవరి నుంచి ఇండివిజువల్గా మీ అఫీషియల్ లాగిన్ ఐడి ఉంటుంది కదా, అందులో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇండివిజువల్గా 3 గంటల నుంచి స్టార్ట్ అయితే అవుతుంది అనమాట, చెక్ చేసుకోవచ్చు. సో బిలాస్పూర్ రిజల్ట్ అనమాట ఇది. నేను రిజల్ట్స్ అనేవి నంబర్స్ స్క్రాల్ చేస్తున్నాను, ఎందుకంటే అలా చూపించకూడదు కదా చాలామంది యొక్క రిజల్ట్స్ ఇవి. ఇక్కడ మనం ఎంతమంది సెలెక్ట్ చేశారు, అలాగే కట్ ఆఫ్ ఎంత అనేది మనం ఇక్కడ తప్పకుండా ఒకసారి మీ అందరికీ నేను చూపించేస్తాను. ఒక్క నిమిషం స్క్రాల్ చేస్తున్నాను. 210 పేజీస్ అయితే ఉన్నాయన్నమాట. సో చాలా ఎక్కువగానే ఇక్కడ సెలెక్ట్ అయినట్టున్నారు CBT-2 కోసం. ఓకే, ఒక్క నిమిషం, లాస్ట్ ఆఖరిలో వెళ్తున్నాను. వెళ్ళింది ఫాస్ట్గా వెళ్తున్నాను అన్నమాట. సికింద్రాబాద్ రిజల్ట్ కూడా త్వరగానే వచ్చేస్తుంది. అండ్ అలాగే చాలామంది కట్ ఆఫ్ తక్కువ అంటున్నారు. యాక్చువల్గా CBT-1 కట్ ఆఫ్ ఇలానే ఉంటుంది. ఆల్రెడీ నేను మీ అందరికీ వీడియోలో కట్ ఆఫ్ అండ్ అలాగే ఎన్ని మార్కులకి సెలెక్ట్ అవుతారో అని చెప్పాను అన్నమాట. ఓకేనా, ఇదంతా ఏంటంటే గైస్, CBT-1 కట్ ఆఫ్ ఇలానే ఉంటుంది. బట్ కట్ ఆఫ్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, హై ఎక్కువ ఉంటుంది. CBT-2ది హై ఉంటుంది అన్నమాట. ఓకేనా, CBT-1 ఏంటంటే జస్ట్ క్వాలిఫై, ఓకేనా, జస్ట్ క్వాలిఫై అవ్వడానికి కోసం తీస్తారన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక బిలాస్పూర్ జోన్లో టోటల్గా 63,803 మందికి ఇక్కడ టోటల్గా సెలెక్ట్ చేయడం అయితే జరిగిందన్నమాట. దేనికోసం, CBT-2 కోసం అయితే ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, సో గైస్, ఇక్కడ మనం ఆర్ఆర్బి బిలాస్పూర్ బోర్డుది కట్ ఆఫ్ అయితే చూద్దాం. చూడండి గైస్, ఇక్కడ కట్ ఆఫ్ వచ్చేసి UR వాళ్ళది 58 అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే గైస్, ఇది నార్మలైజేషన్ తర్వాత తీసిన కట్ ఆఫ్ అన్నమాట. ఉదాహరణకి నాకు UR క్యాండిడేట్ నాకేంటంటే ఒక రా స్కోర్ అనేది ఒక 50 మార్కులు వచ్చాయి అనుకుందాం. ఉదాహరణకి చెప్తున్నాను మీకు అర్థమవడం కోసం. సో నార్మలైజేషన్ తర్వాత నాకు కొన్ని మార్కులు పెరుగుతాయి. అండ్ అలాగే ప్రో రేటెడ్ యాక్చువల్గా 75 కదా. ఓకేనా, సో 100కి చేసేటప్పుడు ప్రో రేటెడ్ మార్క్స్ అని ఇలా కొన్ని కలుపుతారనమాట. సో అలా కలిపిన తర్వాత నార్మలైజేషన్ తర్వాత తీసిన కట్ ఆఫ్ అన్నమాట ఇది. ఓకేనా, ఇది రా స్కోర్ వచ్చిన కట్ ఆఫ్ కాదు, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో 58.41 ఇంత ఉంది UR కట్ ఆఫ్. ఇక్కడ వరకు ఎవరైతే వచ్చాయో మార్కులు వాళ్ళు సెలెక్ట్ అయినట్టే. టోటల్గా 63,800 మందికి అయితే ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే SC వాళ్ళ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే కనుక 40.68 ఉంది. అలాగే ST వాళ్ళ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే కనుక 30.39 ఉంది. అండ్ అలాగే OBC వాళ్ళ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే కనుక 46.14 ఉంది. అలాగే EWS వాళ్ళ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ 40 ఉంది అన్నమాట. చూడండి గైస్, మనం అనుకున్నట్టే ప్రతి జోన్లోని కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది, కొన్ని చోట్ల కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. అఫ్ కోర్స్ అది సహజం. CBT-1 కట్ ఆఫ్ అనేది ఇలానే ఉంటుంది అన్నమాట. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, ఎంతమంది అయితే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. అలాగే ప్రతి జోన్ది ఏ జోన్ అయితే వస్తుందో, ఇంకా మన సికింద్రాబాద్, భువనేశ్వర్ తెలుగు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. అలాగే చెన్నై కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు అనమాట. మెల్లమెల్లగా ఒక్కొక్క జోన్ది రిజల్ట్ అయితే వస్తూ ఉంటుంది, మీరు చెక్ చేస్తూ ఉండండి. ఓకేనా, ఓకే గైస్, ఉంటాను నెక్స్ట్ వీడియోలో. మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.